గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన యూట్యూబ్ ఛానల్ @trading.hammer అని చెప్పి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుందండి. అందరూ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ని రైజ్ చేయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు అడ్రస్ చేస్తాను. ఒక్కసారి మనము నిఫ్టీ 50 చార్ట్స్లోకి వెళ్దాము. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది నిఫ్టీ 50 డే చార్ట్ అండి. ఇది ఒక్క క్యాండిల్ ఒక డేని రిప్రజెంట్ చేస్తుంది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై నిఫ్టీ 50కి ఏదైతే ఉందో అరౌండ్ 26,265 దగ్గర ఉందండి. ఇక్కడ ఈ ఏరియాలో 26,265 అరౌండ్ ఉంది. ప్రజెంట్ వచ్చేసి నిఫ్టీ 50 చార్ట్ చూడండి. లాస్ట్ 1 వీక్ ఆర్ ఒక 4-5 డేస్ చూసినట్లయితే మీకు 1, 2, 3 3 పాజిటివ్ క్యాండిల్స్, మంచి బులిష్ క్యాండిల్స్. పాజిటివ్ అంటే నాట్ ఓన్లీ గ్రీన్ బట్ ఆల్సో బులిష్ క్యాండిల్స్. దాని తర్వాత ఈ ఒక క్యాండిల్ ఏదైతే మీకు గ్రీన్ కలర్లో చిన్నది కనిపిస్తుందో ఈ క్యాండిల్ మీకు ఏదైతే గ్రీన్ కలర్లో కనిపిస్తుందో కింద ఒక మైనర్ విక్ ఉంది, పైన మేజర్ విక్ ఉందండి. ఒక మంచి హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది. మనము అర్లియర్ వీడియోస్లో కూడా మనము చెప్పుకున్నాము. మీరు చూసినట్లయితే ఈ వీడియోలో చూడండి. 17th అక్టోబర్, సారీ ఇది కాదండి, ఒక్క నిమిషం చూపిస్తాను. ఈ వీడియోలో అండి FIIDII డేటా టుడే అని చెప్పి ఏదైతే వీడియో మీకు థంబ్నెయిల్లో కనిపిస్తుందో 20th అక్టోబర్ బేస్డ్ ఆన్ FIIDII డేటా అనాలిసిస్ అని చెప్పి ఈ వీడియోలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏమని చెప్పుకున్నామంటే దివాళీకి ముందు బుల్లిష్గా ఉంటుంది అండ్ దివాళీ రోజు కూడా పాజిటివ్ క్యాండిలే రిఫ్లెక్ట్ అవుతుంది అని. ఇప్పుడు మనకి రిఫ్లెక్ట్ అయిన క్యాండిల్ గ్రీన్ కలర్లోనే ఉంది, పాజిటివ్ క్యాండిలే, కానీ బుల్లిష్ క్యాండిల్ కాదండి ఇది. బట్ మనకి దివాళీ సందర్భంగా ఎప్పుడైనా సరే మంచి పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అవ్వటం అనేది చాలా కామన్. అది కూడా ఆ వీడియోలో నేను చెప్పాను మీకు. అండ్ దివాళీ తర్వాత 20th రోజు దివాళీ మండే రోజు, దాని తర్వాత మీకు 21st రోజు కూడా ఒక ట్రేడింగ్ సెషన్ జరిగింది. అండ్ ఈరోజు 22nd ట్రేడింగ్ సెషన్ అనేది జరగలేదు. నిన్న ఏదైతే ట్రేడింగ్ సెషన్ జరిగిందో దీంట్లో మనకి ఒక రెడ్ కలర్ స్పిన్నింగ్ టాప్ అనేది ఫామ్ అయిందండి. డే క్యాండిల్లో రెడ్ కలర్ స్పిన్నింగ్ టాప్. ఎందుకంటే పైన కిందైనా మోర్ ఆర్లెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ విక్స్ ఫామ్ అయినాయి. వీటిని ఈ సన్న గీతల్ని కొంతమంది విక్స్ అంటారు, కొంతమంది షాడో అంటారు, అట్లా రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఈ మధ్యలో రెడ్ ఏదైతే ఫామ్ అయిందో దీన్ని బాడీ అంటారండి. బాడీ చిన్నగా ఉండి పైన కింద విక్స్ ఫామ్ అయింది. సో దీన్ని మనము స్పిన్నింగ్ టాప్ అనొచ్చు. ఇది కూడా మోర్ ఆర్లెస్ స్పిన్నింగ్ టాప్ అనే అనొచ్చు అండి. కింద విక్ ఉంది, పైన లాంగర్ విక్ ఉంది. సో ఒక మంచి రైజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రైజింగ్ అంటే ప్యాటర్న్ అనేది డైరెక్షన్ పాజిటివ్ సైడ్లో ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా కూడా పాజిటివ్ డైరెక్షన్. ఇక్కడ ఒక బ్రేక్ పడటానికి నాకు కనిపిస్తుందండి ఛాన్సెస్. పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి, నెగిటివ్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కసారి చూద్దాం రండి. ఇక్కడ మీరు ఒక బులిష్ క్యాండిల్, బులిష్ క్యాండిల్, బులిష్ క్యాండిల్. బుల్లిష్ అంటే మంచి బాడీ ఫార్మేషన్ ఉండి గ్రీన్ కలర్లో ఫామ్ అయితే మనం బుల్లిష్ క్యాండిల్ అంటామండి. మైనర్ చిన్న చిన్న విక్స్ ఫామ్ అయినా కూడా బులిష్ క్యాండిల్ కిందకి వస్తుంది. ఎందుకంటే విక్స్ కంటే కూడా బాడీ లెంత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని బులిష్ క్యాండిల్స్ అని అంటున్నాము. ఇక్కడ గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది బట్ లాంగర్ విక్. ఇక్కడ కింద కొద్దిగా చిన్న విక్ ఫామ్ అయింది. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చిందండి. బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే గ్యాప్ అప్లు ఫామ్ అవుతాయి. ఇక్కడ బయర్ స్ట్రాంగ్ ఉన్నారు, అందుకే ఇంత గ్యాప్ అప్ వచ్చి పాజిటివ్ మూమెంటం పైదాకి వెళ్ళి మళ్ళీ కొంచెం కిందికి వచ్చి సెటిల్ అయినప్పటికీ కూడా ఒక గ్రీన్ క్యాండిల్ని ఫామ్ చేసింది. సో ఒక మంచి రైజ్ అయినప్పుడు స్పిన్నింగ్ టాప్స్ పడ్డా, లేకపోతే రివర్స్ హ్యామర్స్ పడ్డా, లేకపోతే స్మాల్ బాడీ విత్ మేజర్ విక్స్ పడ్డా కూడా అదొక నెగిటివ్ సిగ్నల్ అండి. అండ్ నెక్స్ట్ డే కూడా మనకి స్పిన్నింగ్ టాపే పడింది విత్ రెడ్ బాడీ అండ్ మైనర్ విక్స్ ఆన్ ది బోత్ సైడ్, అప్పర్ సైడ్ అండ్ లోయర్ సైడ్.
కాకపోతే దీంట్లో ఒక చిన్న మళ్ళీ పాజిటివ్ అంశం ఏం జరిగిందంటే, ఈ గ్రీన్ క్యాండిల్ కంటే కూడా గ్రీన్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది అరౌండ్ 25,844. బట్ ఇది బాడీని టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి అరౌండ్ 25,900 25,868 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఇక్కడ క్లోజ్ అయింది 868, ఇక్కడ నుంచి ఇక్కడ. కానీ దీని క్లోజింగ్ అనేది ప్రీవియస్ క్యాండిల్ కంటే కూడా హైలో క్లోజ్ అయింది, కాబట్టి ఇది పాజిటివ్ కింద తీసుకోవాలి. సో రేపటి ట్రేడ్లో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బెటర్ ఏంటంటే అవాయిడ్ చేయమని చెప్తాను. ఏదైనా సడన్ న్యూస్ కనుక మార్కెట్లో లైవ్లో ఉన్నప్పుడు న్యూస్ అనేది ఇన్ఫ్లో అయిందనుకోండి, పాజిటివ్ న్యూస్ వస్తేనేమో హైలీ పాజిటివ్ డైరెక్షన్లో దూసుకెళ్ళిపోతుంది మార్కెట్. ఒకవేళ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫ్లో అయిందనుకోండి లైవ్ మార్కెట్లో, షార్ప్ ఫాల్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి రైజ్ తర్వాత ఇట్లాంటి స్పిన్నింగ్ టాప్లో పడితే సాలిడ్ ఫాల్కి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లైక్ ప్రీవియస్గా చూసినట్లయితే ఇది ఒక మంచి పాజిటివ్ డైరెక్షన్, ఇక్కడ ఒకటి హ్యామర్ పడింది, ఇక్కడ నుంచి సాలిడ్ ఫాల్ వచ్చింది, ఇక్కడ ఒక ఫాల్ వచ్చింది, ఇక్కడ రివర్స్ హ్యామర్ పడింది, సాలిడ్ పైకి వెళ్ళింది. మెజారిటీ ఆఫ్ ది ఈ డైరెక్షన్లో మీకు రెడ్ క్యాండిల్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది. ఎన్ని రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా అది డైరెక్షన్ మాత్రం పాజిటివ్గా కొనసాగి ఈ పాయింట్ వరకు వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ ఒక హ్యామర్ పడిందో సాలిడ్ ఫాల్ వచ్చింది. మళ్ళీ ఈ పాజిటివ్ డైరెక్షన్ చాలా రోజులు కొనసాగింది. ఆల్మోస్ట్ ఎన్ని డేస్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అండ్ 14 డేస్. 14 డేస్ అంటే ఆల్మోస్ట్ 2 వీక్స్, 2 ట్రేడింగ్ సెషన్స్ పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఫామ్ అయిన లేటెస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో స్పిన్నింగ్ టాప్స్ ఫామ్ అయినాయి. సో ఇది ఒక బ్రేక్ అని కూడా అనుకోవచ్చు. పాజిటివ్ అంశం ఇంతకుముందు మీతో డిస్కస్ చేశాను. ప్రీవియస్ క్యాండిల్ కంటే కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయినా కూడా హైలో క్లోజ్ అయింది, కాబట్టి ఇది పాజిటివ్. సో మనము 25,670 దగ్గర ఒక రెసిస్టెన్స్ వేసుకున్నాము. ఇంకొంచెం కిందికి కనుక వేసుకున్నట్లయితే 25,600 నుంచి 25,670 వరకు ఫాల్ అయినా కూడా మనము ఒక చిన్న రిట్రేస్మెంట్, అంటే ఒక చిన్న మైనర్ డిప్ కింద కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో రేపు హ్యూజ్ గ్యాప్ అప్ రానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్లోకి చూద్దాం రండి. ఇప్పుడు టైం వచ్చేసి ఈరోజు డేట్ 22 అక్టోబర్, నైట్ 11:38 అవుతుంది. నిఫ్టీ ఒక్కసారి చూడండి, 334 పాయింట్స్. అంటే మార్కెట్లో ఆల్రెడీ ఒక పాజిటివ్ న్యూస్ అనేది ఇన్ఫ్లో అయింది, బట్ అది కన్ఫర్మ్డ్గా అయితే ఇంకా రాలేదండి. జస్ట్ ఒక పాజిటివ్ ఎంతూజియాజంతో ఆల్రెడీ మార్కెట్ పెరిగిపోయింది నిఫ్టీ అనేది. అదేంటంటే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసి టారిఫ్లు తగ్గిస్తా అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా, మీడియా అనేది దాన్ని బాగా యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ సర్క్యులేషన్ అవుతుంది. ఆల్రెడీ పర్సంటేజ్ ఆఫ్ టారిఫ్ అనేది తగ్గిస్తున్నాము ఇండియాకి చాలా సెక్టర్స్లో అని చెప్పేసి న్యూస్ రన్నింగ్లో ఉంది. కాబట్టి దాన్ని పాజిటివ్గా పెట్టుకొని ఆల్రెడీ నిఫ్టీ అనేది 339 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. మీరు అదే యూరోపియన్ మార్కెట్స్ చూసుకున్నట్లయితే ఒక మార్కెట్ ఏమో పాజిటివ్గా ఉంది, 2 మార్కెట్లు నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్ చూసుకుంటే నిఫ్టీ పాజిటివ్గా ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఒక 1 స్ట్రాట్ టైమ్స్ పాజిటివ్గా ఉంది, కాప్సీ పాజిటివ్ ఉంది, కాస్పీ అండ్ సెట్ కంపోజిట్ ఇది పాజిటివ్గా ఉంది. మిగతా అన్నీ చూసినట్లయితే 1 2 ఏమో స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి, ఒక 3 ఏమో మోర్ దెన్ 85 పాయింట్స్, 103 పాయింట్స్, 245 పాయింట్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో మిక్స్డ్గా ఉందని చెప్పొచ్చు, 50-50 అని కూడా చెప్పొచ్చు. అందులో మన నిఫ్టీ అనేది చాలా హ్యూజ్ పాజిటివ్ ఉందండి. 336 పాయింట్స్ అంటే టూ మచ్ పాజిటివ్, ఇది ఓవర్ బుల్లిష్ అని కూడా చెప్పొచ్చు మనము. కాబట్టి రేపు డే స్టార్ట్ అవ్వగానే డైవ్ చేయకండి, షార్ప్ 950కి దూకేసి ఇది మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. చాలా హ్యూజ్ పాజిటివ్ న్యూస్ ఇన్ఫ్లో అయింది మార్కెట్లోకి, కాబట్టి ఓవర్ బుల్లిష్గా ఉంటుందని చెప్పేసి
మార్కెట్లోకి జంప్ చేసి ట్రేడ్ మాత్రం తీసుకోకండి నిఫ్టీలో కానీ ఈవెన్ స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్లో అయినప్పటికి కూడా. ఎందుకంటే గ్యాప్ అప్ వచ్చిందంటే ఇప్పుడు క్లోజింగ్ వచ్చేసి 25,868 వచ్చింది, కానీ ఇది అరౌండ్ నైట్ 2:30 వరకు ట్రేడ్ అవుతుంది మనకి గిఫ్ట్ నిఫ్టీ. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మన మార్కెట్ నిఫ్టీ 50 ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో 9:15కి, ప్రీ మార్కెట్ 9 o'clockకి, ఆ టైంలో ఎన్ని పాయింట్స్ పాజిటివ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మన మార్కెట్ అనేది న్యూట్రల్గానా, పాజిటివ్గానా, లేకపోతే నెగిటివ్ ఓపెనా అనేది తెలుస్తుందండి. ఒకవేళ పాజిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, ఒక 300 పాయింట్లు అంటే ఇప్పుడున్న లెవెల్కి 25,868 రౌండ్ ఫిగర్ 900 అనుకుందాం. 300 పాయింట్స్ పాజిటివ్ అంటే ఆల్మోస్ట్ 26,000 పైన ఓపెన్ అవుతుందండి. అబౌవ్ 26,000. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 100 పాయింట్స్, ఇక్కడ 100 పాయింట్స్, ఇక్కడ 100 పాయింట్స్ అంటే 26,200 లెవెల్లో ఓపెన్ కావాలి. ఒకవేళ ఈ లెవెల్లో కనుక ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా 26,265ని టెస్ట్ చేసి ఆల్ టైమ్ హై కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఈ లెవెల్ అనేది టెస్ట్ చేసి రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ జోన్లో 300 పాయింట్స్ పాజిటివ్ ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ని టచ్ చేసి రిజెక్ట్ అయ్యి ఓవరాల్గా ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, గ్యాప్ అప్ వస్తే మాత్రం. ఈ కండిషన్ ఒకవేళ న్యూట్రల్గా ఓపెన్ అయ్యి ఇదే జోన్లో కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేదు, నెగిటివ్గా ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి అంటే ఈ లెవెల్ కంటే అంటే ఓపెనింగ్ ఎక్కడైనా కావచ్చు, ఈ జోన్లో కావచ్చు, ఈ జోన్లో ఎక్కడైనా కావచ్చు, దీనిలో దీని హై, ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే ఒకవేళ ఈ లో కనుక బ్రేక్ చేస్తే, ఈ లో కాదండి ఆల్రెడీ దీని బాడీ లోని టెస్ట్ చేసింది, ఈ లోని కనుక బ్రేక్ చేస్తే ఇక్కడి నుంచి ఈ లెవెల్ వరకు అంటే అరౌండ్ 25,788 లెవెల్ కింద కనుక ట్రేడ్ అయితే, లేదా 25,780 కింద కనుక ట్రేడ్ అయింది అనుకోండి, ఒక 15 మినిట్స్ క్యాండిల్ లేదా ఒక 1 అవర్ క్యాండిల్ కనుక ఈ లో కింద కనుక ట్రేడ్ అయితే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్ ఒక నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. అది 25,600 నుంచి 25,670 వరకు లేదా 25,700 వరకు ట్రేడ్ అవ్వటానికంటే ప్రీవియస్ క్యాండిల్ క్లోజ్ ఏదైతే ఉందో ఈ ఫుల్ బాడీది ఇక్కడ వరకు టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. 25,706 ఆ 25,700 రౌండ్ ఫిగర్ కింద తీసుకోవచ్చు. ఈ లో కనుక బ్రేక్ అయితే ఇక్కడ దాకా రానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో రేపు ఎవరు కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోకండి. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ ఉంది. రేపు గ్యాప్ అప్ వచ్చిన రిస్కే, ఈ జోన్లో ఓపెన్ అయ్యి ఈ హైలో కానీ ఈ లోలో కానీ ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా సరే పైకి బ్రేక్అవుట్ ఇస్తే పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కిందకి బ్రేక్అవుట్ ఈ లో కనుక బ్రేక్ చేసి కిందకి కనుక వస్తే ఈ లో టెస్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి 25,700 వరకు. సో ఓవరాల్గా అంత మార్కెట్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా నష్టపోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి రేపటి ట్రేడింగ్ సెషన్లో. కాబట్టి దయచేసి ఎవరు కూడా రేపటి ట్రేడింగ్ సెషన్లో ఛాన్స్ తీసుకొని ట్రేడ్ చేయొద్దని నేను సజెస్ట్ చేస్తానండి. రేపు ఫామ్ అయిన క్యాండిల్ బట్టి రేపు ఈవినింగ్ 3:30 క్లోజ్ అవ్వగానే ఈవినింగ్ వీలైనంత తొందరగా మీకు ఒక మంచి వీడియో చేసి మీ ముందు ఉంచుతాను నిఫ్టీ 50 మీద. అప్పుడు మనం మాట్లాడుకున్న పొజిషన్స్ అంటే సిచ్యుయేషన్స్ లైక్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఏమవుతుంది, ఈ జోన్లో ఓపెన్ అయితే ఏమవుతుంది, పాజిటివ్ ఎంతవరకు వెళ్ళచ్చు, అండ్ దీని కింద లో బ్రేక్ చేస్తే నెగిటివ్ ఎంతవరకు వెళ్ళచ్చు. ఈ 3 సినారియోస్ ఏవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇందులో ఏ సినారియోని నిఫ్టీ రేపు ప్రజెంట్ చేస్తుందో చూద్దాము. ఇంతటితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. దయచేసి అందరు కూడా మన వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనము ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని ఇంకేదన్నా మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైనా వీడియో కావాలంటే నేను ఒక క్వాలిటీ వీడియో చేసి నా ఒపీనియన్ రూపంలో వీడియో రూపంలో మీ ముందు ఉంచుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.